నేడే కడపలోని పులివెందుల, ఒంటిమిట్ట మండలాల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల ఏర్పాటు పూర్తయింది. 2 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ 2 స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే పచ్చపార్టీ అరాచకాలతో కడప ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే పచ్చ నేతలకు వైసీపీ ప్రతిఘటనలతో పులివెంద ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తుంది. కేవలం 10,000 ఓట్లు ఉన్న జడ్పీటీసీ ఉప ఎన్నికలకు ఇంత హంగామా చేయడం అవసరమా? చంద్రబాబు అండ్ కో నిత్యం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 11 సీట్లను హేళన చేసే వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనకుండా ఇంతమంది రౌడీలను మోహరించి ఎన్నికలు నిర్వహిస్తున్నాడంటే ఆ 11 సీట్లు అంటే భయం అనేది మరోసారి తేటతెల్లమయ్యింది. బయటకు పచ్చ నేతలు 11 సీట్లు అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం భయం నరాల ప్రాకినట్టు అనిపిస్తుంది. ఒక ఉప ఎన్నికకే ఇంతమంది రౌడీలను పెట్టి కూడా గెలుస్తామా లేదా అనేది కూడా సందేహమే. ఇలాంటి రాజకీయ బ్రతుకు అవసరమా అంటూ పులివెందుల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి టీడీపీ మోకలు దూరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్తపల్లిలో ఎమ్మెల్యే పొత్త చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది మోహరింపు, టీడీపీ జమ్ములమడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో మరో 100 మందిని నల్లపరెడ్డిపల్లెలోకి చొరబాటు, ముసలరెడ్డిపల్లి రఘు ఆధ్వర్యంలో మరో 100 మందిని మోహరించినట్లు తెలుస్తుంది. వీరందరూ ఎన్నికల రోజు ఓట్లు వేసేందుకు ఎదురు తిరిగే ఓట్లపై రౌడీయుద్ధం చేయడానికి తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.